హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము అంబేద్కర్ ఇనాగ్రేషన్కి అయితే వచ్చేసాము. ఇది మా సొంతూరు, మా ఊర్లోనే. మేమైతే పూణేలో ఉన్నామని చెప్పినాం కదండి. సో మా తెలంగాణకు అయితే వచ్చేసినాం. మేము వచ్చిన తర్వాతనే మా ఇనాగ్రేషన్ పెట్టుకోవడం ఇదైతే మాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇనాగ్రేషన్కి మేము కూడా అటెండ్ అవుతున్నాం కాబట్టి అందుకని చెప్పేసి మేమైతే ముందే వచ్చేసాము. ఇంకా ఏమి ఇక్కడ ప్రిపరేషన్స్ కూడా అవ్వలేదు, అంటే ఒక్కొక్కరుగా ఇప్పుడే వస్తున్నారు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది. మన ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ ఇనాగ్రేషనే కాదు, 500 మెంబర్స్కి ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కూడా చేసిర్రు. 500 మెంబర్స్ వరకు ఇక్కడ అయితే తినొచ్చు. ఇంకా తర్వాత కువాలి ఉంది. కువాలి అంటే ఏదో అనుకునేరు, నాటక ప్రదర్శన అన్నమాట. సో ఇదైతే ఎప్పుడు మా తాతల కాలంలో ఉండేనంట, నేను కూడా చూడలేదు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ నాటక ప్రదర్శనని మేము కూడా చూడబోతున్నాం అన్నమాట. సో ఫుల్ ఎగ్జైట్గా ఉంది, ఫుల్ హ్యాపీగా కూడా ఉంది. సో మీరు కూడా రండి, ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి, చూడండి, మా ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? మరి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. దాదాపు అందరు అయితే వచ్చేసారు. సో ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయితే చేసేయడమే. ఫస్ట్ అయితే ఊరేగింపుతో అయితే స్టార్ట్ చేస్తాం. ఊరేగింపు తర్వాత ఇనాగ్రేషన్ అయితే చేసేయడమే ఇక. సో ఇప్పుడైతే ఊరేగింపుకి అయితే వెళ్ళడానికి అయితే ఇక్కడ ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు. त्याचप्रमाणे आमचे आजचे आमदार साहेब पालवाई हरीश बाबू यांच्या बाबासाहेबांच्या स्टॅच्यू उभारण्यात होत आहे. त्याचप्रमाणे आमचे आदरणीय पूज्य भाई धम्मसारथी नागपूर व त्यांचे सर्व उपस्थित आहेत. संजय साहेबांच्या त्याचप्रमाणे आमचे सन्माननीय आयुष्यमान दुपलो एकला साहेब, त्याचप्रमाणे आमचे आयुष्यमान मल्लय्या येवला आणि तसेच आमचे समाजाचे पण अध्यक्ष उपाध्यक्ष डॉक्टर चेट्टी अशी त्याला आहे. जय भीम बोलो, 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 जय से बोलो, जय भीम बोलो, जय से बोलो, जय भीम बोलो, बोलो रे बोलो, जय भीम बोलो, जय से बोलो, जय भीम बोलो, जय से बोलो, जय भीम बोलो. विनंती आहे आता आमचे सन्माननीय आमदार साहेब पालवाई हरीश बाबू व तसेच आमचे पूज्य आदरणीय पंते धम्मसारथी नागपूर यांच्या हस्ते बाबासाहेब आंबेडकरांचा पुतळ्याचं इनॉग्रेशन झालं. त्याचप्रमाणे आता आपल्या सगळे आमचे आमदार साहेब बाबासाहेबांच्या गळ्यात पुष्पमाळ परिधान करून सन्मान करीत आहेत. जय भीम.
మనకు దేవుడు దేవుణ్ణి చూడాలంటే కరెంట్ ఖచ్చితంగా కావాలి. सत्यंपि भूतं शरणं गच्छामि सत्यंपि धम्मं शरणं गच्छामि सत्यंपि संघं शरणं गच्छामि पाणातिपाता वेरमणि शिखापदं समादयामि आदेवनानि शिखापदं समादयामि कामेषु मिथ्याचारा डॉक्टर बाबा साहब अम्बेडकर की डॉक्टर बाबा साहब अम्बेडकर की గౌరవ చింతనవానిపల్లి మాజీ ఎంపీ దుబ్బుల నాన్నయ్య గారు కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. ఇతర గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు పెద్దలు ఏమనుకోకుండా ఎవరి పేరు పెట్టకుండా మీరు వచ్చి అంబేద్కర్ గారికి జెండా కానీ పూలమాల కానీ పూలతోని కానీ సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అందరి పేరు పెట్టడానికి కాదు, దయచేసి మీరు మన్నించి ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు గ్రామాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కమిటీ నుండి ప్రతి గ్రామాధ్యక్షులు ఉంటారు కాబట్టి మీరందరూ जय डॉक्टर बी.आर. अम्बेडकर के जय डॉक्टर बी.आर. अम्बेडकर के బాబా సర్పంచ్ గారు సంతోష్ గారు मल्लయ్య साहेब यलमुला त्याचप्रमाणे महेश मल्लయ్య दादा यलमुला कृपया स्टेजवर यावं. त्याचप्रमाणे महेश दादा, त्याचप्रमाणे आता या आशाबाद जिल्ह्यातून व सिरपूर तालुक्यातून हर एक मंडळमधून आलेले आमचे मोठे माणसं म्हणून गावागावात आमचे सरपंच म्हणून नियुक्त झालेले आहेत. सर्व सरपंच व एमपीटीसी सर्व पण आमचे मित्र सर्व बाबासाहेबांच्या कार्यक्रमात చూసారా అండి. సో ఇక్కడ అయితే నాటకం అయితే వేస్తారు. మనం మార్నింగ్ వరకు అయితే నాటకం అయితే చూడొచ్చు. అందుకోసం అని చెప్పేసి కింద అందరూ కూర్చొని చూడడానికి అయితే డెకరేషన్స్ అయితే చేస్తున్నారు. సో ఫుల్ అంటే ఫుల్ సౌండ్ ఉంది. సో దానికోసం అని నేను మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు.
సో ఇక్కడ అయితే నాటక ప్రదర్శన ఉంటుంది, మా మరాఠీలో అయితే కోవాలి అని అంటాము. సో ఇక్కడ నుంచి అయితే ఇటు సైడ్ అయితే భోజనాలు పెడుతున్నారు. ఇప్పుడే అయిపోయింది అంబేద్కర్ ఇనాగ్రేషన్. అక్కడైతే ఫుల్ అంటే ఫుల్ మైక్ పెట్టుకొని మైక్స్ ఇంకా సాంగ్స్ ఉండే. సో వాయిస్ ఇవ్వడానికైతే నాకు ఛాన్స్ లేదు. సో ఇక్కడ కూడా లేదు. అయినా సరే ఇది ఏంటిది అనేది మీకు అర్థం కావాలని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇస్తున్నా. చూసారు కదండి అంబేద్కర్ ఇనాగ్రేషన్ ఎంత గ్రాండ్గా చేస్తున్నారో. సో ఇక్కడ అయితే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చూసేయండి, ప్రతి ఒక్కరు వచ్చి అందరూ భోజనం చేసిన తర్వాత నాటక ప్రదర్శన అయితే స్టార్ట్ అవుతుంది. या मुर्दा हम लाएंगे शिवा को जिंदा या मुर्दा. त्या खाना तो इडा इकलला, पण त्या खानाला माझ्या राजाचं कर्तृत्व माहित नव्हतं, गणवेकावे माहित नव्हते, मावड्यांचं बलाढ्य पण माहित नव्हतं. आणि त्या खानाने इडा इकलला आणि त्या खानानं खान डवलत डुलत आला, खान डवलत डुलत आला, खान डवलत डुलत आला, खान डवलत डुलत आला. सय्यद बंडा त्याच्या सोबत या खानानं तूच केली. तो खान तुळजापुरात आला, आई भवानीचं मंदिर उद्ध्वस्त केलं आणि आई भवानीचा संपत वाजू लागला. उदय गांबे उदय गांबे सैन्य घेऊन विजापुरात दाखल झाला. याआधी पंढरपुरात गेला. पंढरपुरात जाऊन नासाडी केली. शिवाजी राजाच्या कानावर वारती पडली. अरे तू अफजल खान जिथे थांबतोय ते घरदार उद्ध्वस्त करतोय, गावाची गाव उद्ध्वस्त करतोय, आया बहिणीची अब्रू लुटतोय, स्वराज्याला निस्तानुभूत करतोय. राजाने प्रण घेतला की अफजल खानाला मातीत लोळवायचा. अफजल खान वाराच्या वेगाने समोर वाढू लागला. खान विजापुरात दाखल झाला. మా అంబేద్కర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసిర్రు అని నేను అనుకుంటున్నా. ఇంతకీ మా ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ కొత్త వీడియోస్ తోటి కొత్త ప్రోగ్రామ్స్ తోటి అయితే మీ ముందు ఉంటానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అప్పటి వరకు అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.